ఇప్పుడు ఈ వీడియో నేను చేసినప్పటికి అంటే ఇప్పుడు ఇలా చేస్తున్నాను ఇంకా అక్కడ ప్రోమో 4 రిలీజ్ చేశారు. ఏటో ఎప్పుడు లేనిది 4 ప్రోమోలు ఈరోజు. సో మొత్తానికైతే ప్రోమోలు చూసిన తర్వాత ఒక విషయం చెప్పాలి. ఏంటంటే రీతూకి టిట్ ఫర్ టాట్ అనమాట. అంటే రీతు ఏం చేసిందో వేరే వాళ్ళకి ఇమాన్యుల్‌కి గాని టాస్క్‌లో మనకి నిన్న రంగు టాస్క్‌లో ఏం చేసిందో అదే ఆవిడకి ఈరోజు తిప్పికొట్టింది. ఏడుపులు మళ్ళీ గోలలు. ఏటి చెప్తాం? సోది ఇదంతాన. ఆవిడ ఫేక్. ఆవిడ రియల్ కాదు అని చెప్పి ఒక్క ఎపిసోడ్‌తో మొత్తం అందరికీ ఆవిడ మీద ఉన్న ఒపీనియన్ అంతా చెరిగిపోయింది. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఫ్రైడే. ఓటింగ్ ఈ రోజుతో క్లోజ్ అయిపోద్ది. హౌస్ నుంచి రేపు ఎవరు వెళ్ళిపోబోతున్నారు అనేది మనం ఈ రోజు మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఇక్కడ మీకు ఓటింగ్ అంటే ఇమేజ్ చూపిస్తాను. ఈ ఓటింగ్ పోల్ ఒకసారి చూడండి. 83,983 ఓట్లు అయితే పోల్ అయ్యాయి. సుమన్ శెట్టి గారు మాస్ అని చెప్పొచ్చు. ఓర్రా మాస్. మామూలు మాస్ కూడా కాదు. 42% టాప్ లో ఉన్నారు. అసలు ఇతనికి ఎంత ఓటింగ్ పడుతుందంటే పిఆర్ ఉందేమో లేకపోతే గట్టిగానే నడుస్తుంది పిఆర్ అని చెప్పి నాకైతే గట్టి కొడుతుంది. ఎందుకంటే హౌస్ లో ఏం చేశారని ఇంత దారుణంగా ఓట్లు పడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. సో మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. నాకు అనిపిస్తుంది అంతే. సో ఇంత దారుణంగా ఇంత మెజారిటీతో టాప్లు అంటే కొంచెం డౌట్ కొడుతుంది ఎక్కడో. సో కామెంట్ చేసి చెప్పండి. తర్వాత బర్నీ గారు ఉన్నారు 23% తో. తర్వాత పవన్, ఫ్లోరా సైని, ప్రియా, మనీష్, హరీష్. లాస్ట్ లో ఇక్కడ హరీష్ అయితే ఉన్నారు. మాక్సిమం హరీష్ వెళ్ళరు. తర్వాత మనీష్ డౌటే. సరే తర్వాత చెప్దాం. తర్వాత డీమన్ పవన్ కూడా వెళ్ళడు. డీమన్ పవన్ ఎందుకు వెళ్ళడంటే అక్కడ ఆల్రెడీ పత్యాపరం స్టార్ట్ అయిపోయింది. రీతు నుంచి అక్కడ చాలా కంటెంట్ వస్తుంది. ఏది డీమన్ పవన్ ఉంటే. ఎందుకంటే ఆవిడ నిన్న టాస్క్ లో చూసారు కదా, పవన్ ని గెలిపించడం కోసం ఎంత డ్రామా క్రియేట్ చేసింది అక్కడ టాస్క్ దగ్గర. సో ఇలా ఒక్కొక్కటి నిజ స్వరూపం ఆవిడ నుంచి బయటకు వస్తుంది కాబట్టి పవన్ ఉండాలి. ఉంటే కొంచెం కంటెంట్ కూడా వస్తుంది కాబట్టి అక్కడ అది సుత్తు అనమాట, సుత్తు కంటెంట్. సో పత్యాపరం. సో అలా కూడా వస్తుంది కాబట్టి పవన్ కూడా వెళ్ళే ఛాన్స్ లేదు. ఇంకా మాక్సిమం ఎవరు వెళ్ళిపోతారంటే ఫ్లోరా సైని, ప్రియా, మనీష్. వీళ్ళు ముగ్గురులోనే డౌట్. ఫ్లోరా సైని, ప్రియా, మనీష్ గుర్తుపెట్టుకోండి. ఈ పోల్ ఒకసారి చూడండి. ఇందులో 113,000 ఓట్లు అయితే పడ్డాయి. ఇందులో కూడా 42% తో సుమన్ శెట్టియే దూసుకెళ్ళిపోతున్నాడు. తర్వాత బర్నీ, ఇక్కడ ఫ్లోరా సైని థర్డ్ ప్లేస్. తర్వాత డీమన్ పవన్, హరిత హరీష్, ప్రియా శెట్టి, మనీష్. లాస్ట్ ప్లేస్ లో ఇక్కడ మనీష్ ఉన్నాడు. సో ఈ 2 పోల్ చూసిన తర్వాత మీకేటో అర్థమైందో కామెంట్ చేయండి. నేనేమనుకున్నానంటే అఫీషియల్లో మ్యాక్సిమం టాప్ లో బర్నీ ఉన్నారేమో అని ఎక్కడో కొడుతుంది. ఎందుకంటే నిన్న కూడా ఓట్లు పడే అవకాశం. ఎందుకంటే అతను అవుట్ చేసింది కదా రీతు. సో అక్కడ బర్నీకి సింపతిగా కొంచెం ఓట్లు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి. అండ్ అంతేకాకుండా సుమన్ శెట్టి కన్నా కొంచెం బర్నీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఏమో. అంటే నేను అంటుంది ఫిజికల్ గా కాదు. సో అక్కడ ఇంకా వేరే యాక్టివిటీస్ లో అయినా దేనికైనా సరే స్ట్రాంగ్ కంటెస్టెంట్ బర్నీ గారు ఏమో, అతనికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు కదా అని ఎక్కడో కొడుతుంది. చూద్దాం. బట్ ఇన్ని ఓట్స్ సుమన్ శెట్టి గారికి పడుతుంటే డౌట్ కొడుతుంది. ఇప్పుడు మ్యాటర్ ఎవరు వెళ్ళిపోతారు. సో నాకేమనిపిస్తుంది అంటే మొన్నటి వరకు చాలా మంది, మీలో ఎంతమంది కూడా ఇలా చేశారో చెప్పండి. చాలా మంది ఏం చేశారంటే ప్రియా గానీ మనీష్ గానీ వెళ్ళిపోవాలని చెప్పి ఫ్లోరాకి ఓట్లు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది అలా చేశారో కామెంట్ చేయండి. బట్ మాక్సిమం నిన్న ఏం జరిగిందంటే అదే ఫ్లోరా కాదు, మనీష్ కాదు, మాకు ప్రియా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకొంతమంది ఏం చేశారంటే మనీష్ కి ఓట్లు వేయడం మొదలెట్టారు. సో ఇలాగ ఎలా జరిగిందంటే మొత్తం ఈ వీక్ అంతా ఓట్లు అటు ఇటు కదిలిపోయి షిఫ్ట్ అయిపోయి అనమాట. అంత దారుణంగా జరిగింది. సో ఎవరు వెళ్ళిపోతున్నారని మనం క్లారిటీగా చెప్పలేం. బట్ నాకు ఏమనిపిస్తుంది అంటే 99% ఫ్లోరాని బయటికి పంపించి చేతులు దులిపేసుకుంటారు ఈ వారం బిగ్ బాస్ టీం అని చెప్పి నాకు గట్టి కొడుతుంది. మనీష్ కంటెంట్ వస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఎక్కడో ఆలోచిస్తాడు, ఏమేమో ఆలోచిస్తాడు. కాబట్టి ఆ ఆలోచన వల్ల బయట కూడా కొంచెం నడుస్తుంది ఏదైనా మాట్లాడుకోవడానికి బిగ్ బాస్ గురించి. అలాంటి వాళ్ళు ఉంటాయి. సో మనీష్ కూడా వెళ్ళకపోవచ్చు అని ఎక్కడో కొడుతుంది. ఎందుకు ఇలాగ అంటున్నానంటే ఫ్లోరా సైడ్ ఎందుకు పంపించేస్తారు. మొన్నటి వరకు వెళ్ళను అనుకున్నాను నేను. దేనికి? మొన్నటి వరకు రైవలరీ ఉంది ఆవిడికి హౌస్ లో. ఎవరితో? సంజనాతో. కానీ ఇప్పుడు ఏంట్రా అంటే వాళ్ళిద్దరు కలిసిపోయారు. సంజన గారిని ఫ్లోరా కలిసిపోయారు. జిగిరి దోస్తుల్లాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటే ఇంక బిగ్ బాస్ ఏం చేస్తాడు? ఆవిడకున్న ఏకైక రైవలరీ కూడా క్లోజ్ అయిపోతే ఆవిడ ఇంకేం చేస్తారు హౌస్ లో? పైగా ఇప్పుడు టాస్క్ కూడా పెద్దగా ఆడినట్టు ఏం కనిపించట్లేదు. ప్రోమోలో చూసాం కదా, ఫస్ట్ ఆవిడ అవుట్ అయినట్టు ఉన్నారు. ఈ రోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. సో టాస్క్ లేదు, ఆవిడ యాక్టివిటీ లేదు, లాంగ్వేజ్ రాదు. అంతేకాకుండా ఉన్న ఏకైక రైవలరీ సంజన గారితో కూడా ఫ్రెండ్షిప్ అయిపోయింది ఇప్పుడు. సో ఆవిడ్ని పంపించి బయటికి చేతులు దులిపేసుకుంటారేమో అని నాకు కొడుతుంది. ఇది కూడా జరగచ్చు. ఇదే జరుగుతుంది మాక్సిమం. లేదు అంటే బై ఛాన్స్ మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నట్టు కూడా జరగచ్చు. ఏం మాట్లాడుకున్నాం? మనీష్ని పంపించే అవకాశం ఉంది. అంటే మనీష్కి ఓట్లు పడట్లేదు. సో మనీష్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది.
ఎందుకంటే ఈ వీక్ లో చాలా మంది ఫ్లోరాకి ఓట్లు వేశారు. వాళ్ళు నిజంగానే ఓట్లను కన్సిడర్ చేస్తే మనీష్ కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ. మాక్సిమం ఎలిమినేషన్ ఫ్లోరా నుంచి కానీ మనీష్ నుంచి కానీ ఉంటుందని నాకు గట్టి కొడుతుంది. ఇంకా హరీష్ అంటారా, హరీష్ నాగార్జున గారు క్లాస్ పీకి బయటకు వెళ్ళిపోతానంటే పో అని చెప్పి ఏదైనా చిన్న వార్నింగ్ టైప్ లో ప్లాన్ చేస్తే చెయ్యొచ్చు, చెప్పలేం. అంటే డోర్లు తీసి వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, ఎవరికి నష్టం లేదు అన్నట్టు ఏమైనా మాట్లాడి మళ్ళీ హరీష్ అక్కడ మొండిగా వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలిమినేషన్ అక్కడ క్లోజ్ అయిపోద్ది, అలా క్లోజ్ అయిపోద్ది. బట్ అలా జరగకూడదని కోరుకుందాం. ఆ మాక్సిమం అలా జరగదులేండి. ఓట్స్ ప్రకారంగా అయితే బిగ్ బాస్ టీమ్ ఓట్స్ ప్రకారం కన్సిడర్ చేస్తే మాత్రం మాక్సిమం మనీష్ వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. లేదు ఓట్స్ ఒకవేళ ఫ్లోరాకి పడినా సరే మనకు ఫ్లోరా వద్దురా బాబు ఆవిడ నుంచి ఏ కంటెంట్ రావట్లేదు అని చెప్పి బిగ్ బాస్ టీం అనుకుంటే ఫ్లోరాని కూడా పంపించవచ్చు. మాక్సిమం ఎలిమినేషన్ వీళ్ళిద్దరిలోనే ఉంటుంది, మనీష్ లేదా ఫ్లోరా. వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళిపోవాలని మీరు కోరుకుంటున్నారు? నేనైతే మాత్రం మనీష్ వెళ్ళిపోవాలని చాలా గట్టిగా కోరుకుంటున్నాను. బిగ్ బాస్ ఒక లెవెల్లో టర్న్ అయిపోద్ది. ఎలా ఇప్పుడు మనీష్ వెళ్ళిపోయాడు అనుకోండి, అదేంటి కామనర్ వెళ్ళిపోయాడు అని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రియా శ్రీజ ఇంకా ఓవర్ చేస్తారు. అప్పుడు బిగ్ బాస్కి ఎక్కడ లేని టీఆర్పీ, ఎక్కడ లేని కంటెంట్. ఎందుకంటే మనతో గొడవ పడ్డాడు మనీష్, సో ఇప్పుడు మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి మనకి బయట మామూలుగా నడట్లేదని చెప్పి ఒక లెవెల్లో వాళ్ళు ఎగిరెగిరి పడతారు కాబట్టి ఆ షో ఇంకా హిట్ అవుతుంది. సో మనీష్ వెళ్ళిపోతేనే ఏదైనా అక్కడ యూటర్న్ తిరుగుతుంది బిగ్ బాస్ అనేది నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? జెన్యున్ గా కామెంట్ చేసి చెప్పండి. సో ఈ రోజుకి ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. అంతవరకు బై బై.